ఏసీ న్యూస్కి స్వాగతం. రిటైర్డ్ ఉద్యోగులకు 2018 నుండి 2020 వరకు రావాల్సిన 60 నెలల బకాయిలకు గాను 30 నెలలు బకాయిలు చెల్లించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలుపుతున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు ఐ లక్ష్మీనారాయణ తెలిపారు. మంగళవారం నెల్లూరులోని టౌన్ హాల్ రీడింగ్ రూమ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సంఘం సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12వ పిఆర్సీ ఐఆర్ బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఉద్యోగులకు మెడికల్ రీయింబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగులు అనేక సమస్యలతో ఉన్నారని, వారికి రావాల్సిన పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని తెలిపారు. 30 నెలల పాత బకాయిలు చెల్లించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అసోసియేట్ ప్రెసిడెంట్లు డి వెంకటేశ్వరరావు, పి భాస్కర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ ఎన్ నళిని మోహన్, వైస్ ప్రెసిడెంట్ డి నాగేశ్వరరావు, రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు. నాకు రావాల్సిన 60 నెలల డిఆర్ బకాయిల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు 30 నెలల బకాయిలు మిగతా 30 నెలలు కూడా త్వరలో మాకు చెల్లిస్తారని ఆశిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. అట్లాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి కూడా మా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇంకా మాకు రావాల్సిన 12వ పిఆర్సీ నియామకం, ఐఆర్ అనౌన్స్మెంటు, అట్లాగే మాకు రావాల్సిన ఇంకా మెడికల్ రీయింబర్స్మెంట్ 2 లక్షల నుంచి 5 లక్షలకు పెంచితే ఇంకా మాకు ఆనందంగా ఉంది. పైగా ప్రభుత్వం మెడికల్ రీయింబర్స్మెంట్ని ఇన్సూరెన్స్ కంపెనీకి లింక్ చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. అట్లాగే ఎయిడెడ్ ఇన్స్టిట్యూట్లో పనిచేసి రిటైర్ అయిన వారికి రావాల్సిన మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్స్ విషయానికి వస్తే ఆ మెడికల్ రీయింబర్స్మెంట్ వాళ్ళకి లేకుండా చేయడం జరిగింది. దీనివల్ల చాలామంది విశ్రాంత ఉద్యోగులు, ఎయిడెడ్ ఇన్స్టిట్యూట్లో రిటైర్ అయిన వారు చాలా బాధపడుతున్నారు. బాగుగా ప్రభుత్వం వారి యొక్క దయచేసి వారికి కూడా మెడికల్ రీయింబర్స్మెంట్ సౌకర్యాన్ని కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఇంకా మాకు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా త్వరలో మాకు ఇచ్చి ఇంకా మాకు మేలు చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. నెల్లూరు జిల్లా జనరల్ సెక్రటరీని సంఘానికి నా ప్రభుత్వానికి నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. మాకు సంక్రాంతి సందర్భంగా మాకు డిఏఎస్ 30 నెలలకి అందరికీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరికీ రండి కాబట్టి అందరూ సంతోషంగా పండుగ జరుపుకున్నాము. ఈ సందర్భంగా మనం నానా సందర్భంగా ముఖ్యమంత్రి గారు మా సంఘాల తరఫున అదేవిధంగా పెండింగ్ బిల్లు 2024లో రిటైర్ అయిన వాళ్ళకి ఇంకా పెండింగ్ బిల్లు రావాల్సింది అవి కూడా సహృదయంతో ముఖ్యమంత్రి గారు అవి కూడా రిలీజ్ చేస్తారని ఆశిస్తున్నాము. ఇంకా మాకు పెండింగ్ ఉన్న డిఏలు 4 పెండింగ్ ఉన్నాయి. అది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నారు కానీ మా స్టేట్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం జరిగింది. దీని మీద కూడా మన చంద్రబాబు నాయుడు గారు దృష్టి సారించి మాకందరికీ ఈ డిఏలు మంజూరు చేస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం అందరికీ ముఖ్యమంత్రి గారు 2018 నుంచి 2020 వరకు రావాల్సినటువంటి డిఏ బకాయిలను 30 నెలల బకాయిలు ఒకేసారి రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరికీ చెల్లించారు. దానికి మా సంఘం తరఫున మేము వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా ఆనందంతో పండుగ జరుపుకున్నారు. అదేవిధంగా తర్వాత రావాల్సినటువంటి 2021లో రావాల్సినటువంటి బకాయిలు కూడా 30 నెలలకి వెంటనే విడుదల చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా మాకు పెండింగ్ ఉన్నటువంటి మిగతా డిఏరియల్స్, పిఆర్సీ ఏరియల్స్ కూడా సహృదయంతో మమ్మల్ని ఇవ్వవలసిందిగా ఈ సభ
థ్యాంక్ యూ